హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్లో పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు సార్ తో మనము రాష్ట్ర గురించి డిస్కస్ చేద్దాము. నమస్తే గురుగారు, బాగున్నారా? నమస్తే, నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను గురుగారు. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. సో అందరికి కూడా ఈ రోజు మేము రాష్ట్ర గురించి చెప్తున్నాం. అంటే నేను మాకు న్యూమరాలజీ సబ్జెక్టే, నేను ఎక్కువ కూడా న్యూమరాలజీ వీడియోస్ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే మీకు కాల్స్ చేసినప్పుడు ఏమంటారు? కాల్ చేసినప్పుడు అడుగుతున్నారు మా రాశి ఏంటి? దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని కొన్ని కాల్స్ వస్తున్నాయి మాకు. న్యూమరాలజీ కదా, నేను రాష్ట్ర గురించి చెప్పడానికి మాకు టైం ఉండదు. తర్వాత ఎక్కువ మేము డిస్కషన్ చేయం. కానీ నెలకు ఒకసారి ఈసారి ఏం చేస్తున్నామంటే మీకు ఆ రాశి, వాటి నక్షత్రాలు, వాటికి ఏమేమి పేర్లు, ఓకేనా? అంటే ఇది ఒక ప్రోత్సాహం కోసమే, ఉత్సాహం కోసమే. ఎందుకంటే ఈ ఒక్క రాశిలోనే లక్షల కోట్ల మంది పుడతారు. అందులో పాజిటివ్ తీసుకోండి, నెగిటివ్ వదిలేసేయండి, అంతే, వేరేదేం లేదు. సో తప్పకుండా మనం ఉగాది క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్రెడీ చెప్పాను. ఆదాయము, రాజ్య పూజ అని చెప్పాను. ఇప్పుడు కొంచెం ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఆలోపు మన సమస్త కోర్సులు అవన్నీ డీటెయిల్. మనకి ఎవ్రీ మంత్ ఫస్ట్ కి న్యూమరాలజీ కోర్సెస్ ఉంటది ఆన్లైన్. ఈ నెల అయిపోయింది న్యూమరాలజీ కోర్స్ అయిపోయింది. డైరెక్ట్ క్లాస్ మాత్రం 28th సండే వస్తుంది. సో అది 10 o'clock నుంచి, అంటే 10 గంటల నుంచి 5 గంటల వరకు కోర్స్ డైరెక్ట్ క్లాస్ ఉంటుంది. మన ఆఫీస్ సంతోష్ నగర్ లోనే ఉంటది. సో మీరు జాయిన్ అయిన వాళ్ళు ఇంకా కూడా జాయిన్ కావచ్చు కూడా. సో డైరెక్ట్ క్లాస్ అటెండ్ కావచ్చు, ప్లస్ నెక్స్ట్ మంత్ డైరెక్ట్ ఆన్లైన్ క్లాస్ కూడా మీరు అటెండ్ కావచ్చు. మళ్ళీ మే 1st కూడా అది బుధవారం వస్తుంది, 1వ తారీఖు వస్తుంది, అది యోగ కాలము. అప్పుడు మీరు లక్కీ రింగ్స్ తీసుకోవచ్చు, న్యూమరాలజీ కోర్సులో కూడా జాయిన్ కావచ్చు. చాలా మంచి మంచి కార్యక్రమాలు తీసుకోవచ్చు. రింగ్స్ కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఆఫీస్ లో. టాటాయిస్ రింగ్ ఉంది, మళ్ళీ బొటన్ వేల్ రింగ్ కూడా ఉంది. సో ఇంకా సార్ ఇప్పుడు యోగ కాలం అన్నారు కాబట్టి మీరు డెఫినెట్ గా తీసుకోవాలి. బుధవారం 1వ తారీఖు యోగ కాలం. ఎస్, సో కంపల్సరీ మీరు డైరెక్ట్ మాకు కాల్ చేసి ఆఫీస్ కి వచ్చి తీసుకోవచ్చు. మీకు లొకేషన్ పంపిస్తాను. సో కోర్స్ వివరాలు అయితే భారత్ వాళ్ళకి 1,59,999, మరి విదేశీయులకు 1,99,999. సో మీకు వల్ల ఏంటంటే వివరాలు నేర్చుకోవడం వల్ల లక్కీ నేమ్స్, లక్కీ మొబైల్ నంబరు, లక్కీ వెహికల్ నంబరు, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబరు, లక్కీ మ్యారేజ్ చేసి పెట్టుకోవచ్చు. మీరు నాలాగా లక్షాధికారి కోటీశ్వరులు కావచ్చు. ఓకేనా? ఇక బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. బట్ ప్రైజ్ కూడా పెరిగింది కాబట్టి మీకు ఇంకా వివరాల కోసం 8096413456 నంబర్కి వాట్సాప్ చేయండి. ఉదయం 10 గంటల నుంచి 5 గంటలకు మాత్రమే కాల్ చేయండి. దాని తర్వాత వాట్సాప్ లో మెసేజెస్ సెండ్ చేయండి. ఓకే, ఆఫ్టర్ 5 అయితే మళ్ళీ కాల్ చేసి డిస్టర్బ్ చేయకండి. ఓకేనా? 10 to 5 మాత్రం ఆఫీస్ టైమింగ్. దాని తర్వాత వాట్సాప్ లో సెండ్ చేయండి. స్టిక్కర్స్ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ప్రతిసారి ఇవన్నీ వీడియోలో ఎందుకు చెప్తున్నా అంటే కొందరు కొత్త వ్యూవర్స్ వస్తారు కాబట్టి వాళ్ళ కోసం అన్నమాట. సో ఇది మ్యాజిక్ బాటిల్ కి పెడతాం మనం. ఇలా సూర్య యంత్రము, అష్టలక్ష్మి యంత్రం అని చక్కగా బాగా పనిచేస్తున్నాం ఇది. తర్వాత ఇది కూడా మ్యాజిక్ బాటిల్ కి, ఇది 15 కిందికి, తర్వాత 19 అనేది పైకి అనమాట. ఇది ఒకసారి మీరు తీస్తే మీకు అర్థమైంది. ఇట్లా మ్యాజిక్ బాటిల్ ఇట్లా, తర్వాత ఇది, తర్వాత ఇలా. ఓకేనా? చాలా పవర్ఫుల్ ఇది. గాజు బాటిల్ రోజు 5 నుంచి 10 సార్లు బాటిల్ తాగుతూనే ఉంటాయి మీరు. ఓకే, చాలా పవర్ఫుల్. 46 అనేది మొబైల్ కి పెట్టుకోవచ్చు, సైడ్ ల్యాప్టాప్ కి పెట్టుకోవచ్చు, అన్నిటికీ ఉపయోగపడుతుంది. 15 అనేది దీనిలోకి పెట్టుకోవచ్చు, చాలా ఉపయోగపడుతుంది అన్నమాట క్యాష్ ఫ్లోకి. 46 అనేది ఎక్కడ బాగా సమస్య ఉందో ఈ బిగ్ 46 అనమాట. ఇంతకుముందు చిన్నది మొబైల్ కి. ఇది ఎక్కడ పెద్ద సమస్య ఉంటే బ్రహ్మాస్త్రం, దీన్ని అక్కడ ఉపయోగించండి, చాలా బాగా రిజల్ట్స్ వస్తాయి. ఈ 19 అనేది రెడ్ కలర్ 19. ఎనీ డైరెక్షన్ అంటే తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణ, ఏ డైరెక్షన్ లో మెయిన్ డోర్ కి పెడితే భార్యాభర్తలు బాగుంటారు, చాలా ఆనందంగా ఉంటారు. ఇది గ్రీన్ 19 అనేది ఓన్లీ ఉత్తరం మెయిన్ డోర్ కి పెట్టాలి. ఇది కూడా బాగా రిజల్ట్స్ వస్తుంది. సో నార్త్ వచ్చేసి అది నార్త్ 19. ఇది 41 అనేది అన్ని వెహికల్స్ కి లక్కీ వెహికల్ నెంబర్. మీరు తీసుకోకపోతే ఇది ఒక రెమెడీయే, కానీ లక్కీ వెహికల్ నెంబర్ తీసుకోండి, మంచి సురక్షితంగా ఉంటుంది. ఇది బైసికల్ పెట్టవచ్చు, 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్, ఇంకా మీకు ఏ వాహనానికైనా ఇది వాడచ్చు. చాలా మంచిది. ఇవన్నీ కూడా ఒక 1000 రూపాయలు దొరుకుతాయి. మీరు ఆఫీస్కి వచ్చి తీసుకోవచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మంచి రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. ఇక ఈ రోజు మనం మన రాశి ఫలాల్లో వెళ్దాం. అయితే రాశి ఫలాల్లో ఇప్పుడు 12 రాష్ట్రాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల మంది. మరి అందరికి ఒకలాగా ఉంటుంది అంటే కొందరికి
వాటికి సంబంధించిన వాళ్ళ క్యారెక్టర్ కొన్ని వస్తాయి, కొన్ని మ్యాచ్ కాకపోవచ్చు. ఏదేమైనా దీంట్లో పాజిటివ్ ఉంది తీసుకోండి, ఓకేనా. సో ముందుగా మనము ఈ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చేస్తూ ఆల్రెడీ నిన్నే అయిపోయింది కదా, మళ్ళీ మీకు ఒక ఎపిసోడ్ రూపంలో మీకు ఇస్తున్నాను ఇవి. తర్వాత ఈ వైపు మళ్ళీ న్యూమరాలజీ సబ్జెక్ట్ వచ్చేస్తుంది. సో మనకు తెలిసినవన్నీ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అనమాట. న్యూమరాలజిస్ట్ ఆస్ట్రాలజీ ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ ఒకటే, అకల్ సైన్స్. ఆస్ట్రాలజీ నుంచే న్యూమరాలజీ వచ్చింది, పామిస్ట్రీ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి అనమాట. సో ఆస్ట్రాలజీ అనేది తల్లి, అంటే జ్యోతిష్యం అనేది ఒక వెలుగు, న్యూమరాలజీ అనేది పిల్ల, అంతే, ఓకేనా. తెలుసుకుందాం. సో రాశి ఫలాలు 2024 మేషరాశి గురించి మనం తెలుసుకుందాం. మేషరాశిలో మనకు అశ్విని నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. ఆ 4 పాదాలకు ఒక్కొక్క పాదానికి ఇక్కడ అక్షరాలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ అమ్మ నాన్న డేట్ ఆఫ్ బర్త్ రాసుకుంటారు, రాయరు. ఒక డేట్ ఆఫ్ బర్త్ రాస్తే టైమ్ ఆఫ్ బర్త్ రాయరు, డేట్ ఆఫ్ బర్త్ రాయరు. సో అందుకోసమే వాళ్ళకి ఇది లేకపోయినా కనీసం చు అనే అక్షరంతో పేరు, చే అనే పేరుతో, చో అనే పేరుతో, లా అనే పేరుతో, ఇలా అంటే లావణ్య ఇట్లా పేర్లు ఉంటాయి కదా, వాళ్ళందరూ మేషరాశికి సంబంధించిన ఉంది అశ్విని నక్షత్రానికి బట్టి. ఇంకా భరణి 1 నుంచి 4 పాదాలు, అశ్విని 1 నుంచి 4 పాదాలు. సో భరణిలో లి, లు, లే, లో అనే అక్షరాలు మీ పేరులో ఎవరున్నా సరే, అంటే నేను తెలుగు రాశాను కాబట్టి ఇంగ్లీష్ లో కూడా మీరు రాసుకోవచ్చు. ఇది ఎల్ల ఇల్లి ఇలా, లు ఎల్ఓ ఇలా, లే అనేది ఎల్లి ఇలా చూసుకోవచ్చు, ఎల్ఓ లో ఇలా. ఇది కూడా చూ అంటే సిహెచ్ ఇలా, ఇలా చే అంటే సిహెచ్ఈ ఇలా చూసుకోండి మీ పేరు ఎలా ఉంటుంది. ఇది చో అంటే ఇలా, ఇది లా అంటే ఎల్గి, ఇలా మీరు కూడా ఆ పేర్లు ఎలా ఉన్నాయి. ఇది ఆ అంటే డబల్ ఏ ఇలా. సో మొత్తం అయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదము. సో ఇక భరణి, అశ్విని అయితే 4 పాదాలు. ఈ అక్షరాలు ఎవరికైతే మీకు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఈ అక్షరాలు వాళ్ళు, వీళ్ళు మేషరాశికి సంబంధించిన వాళ్ళు. మేషరాశి అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే 9 నెంబర్కి సంబంధించింది న్యూమరాలజీ. అంటే చాలా ధైర్యము, కోపము, చాలా రాజసము. 9 నెంబర్ అంటే అగ్రెసివ్ అనమాట, కోపం. అయితే ఈ సంవత్సరం ఉగాది కూడా మంగళవారం రోజు స్టార్ట్ అయింది, మళ్ళీ 9వ తారీఖు స్టార్ట్ అయింది. మంగళవారం 9వ తారీఖు. సో అది కుజుడే, ఇది కుజుడే, అన్ని కుజుడే, కుజుడు మేషరాశి కుజుడే, ఓకే. సో ఈ విధంగా వాళ్ళ యొక్క రాశికి సంబంధించిన అక్షరాలు, నక్షత్రాలు చెప్పాము. ఇక ఈ సంవత్సరం 2024 ఎలా ఉందంటే ఆదాయం 8 ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ అంటే 8 రూపాయలు వచ్చింది అనుకోండి, మీ ఖర్చు ఏమో 14 ఉంది, అంటే డబల్ ఉంది, ఎక్కువనే ఉంది. ఏదేం 14 కదా, ఇంక ఎక్కువ ఉంది, ఖర్చు ఎక్కువనే ఉంటుంది బాగా. తర్వాత రాజ్య పూజ్యం 4 ఉంది, అంటే బాగా 4 పొగుడుతాడు. అవమానం 3, అంటే 3 తిట్టాలి. అంటే మొత్తం మీద రాజ్యం అన్ని బాగానే ఉన్నాయి, రాజ్య పూజ్యం బాగుంది అంటే బాగున్నట్టు. అయితే గురువు అనేది ఎప్పుడు 25వ తారీఖు వరకు 1వ ఇంట్లో ఉంటాడు, అంటే జన్మస్థానంలో ఉంటాడు అనమాట. సో 25 వరకు, ఏప్రిల్ 25వ తారీఖు వరకు ఉంటాడు. తదుపరి 2వ స్థానంలోకి వెళ్తాడు గురువు. తర్వాత శని ఈ సంవత్సరం అంతా 11వ ఇంట్లో ఉంటాడు. ఈ సంవత్సరం అంతా 11వ ఇంట్లో, కుంభరాశిలో ఉంటుంది అన్నమాట, 11వ ఇంట్లో, ఓకేనా. సో ఈ విధంగా మనకు గురువు మరియు శని బలంగా ఉన్నారు. గురువు మరియు శని బలంగా ఉన్నందువల్ల వీళ్ళు కొత్త ప్రాజెక్టులు చేసే అవకాశం ఉంది. కొత్త ఏవైనా సరే, అంటే ఒక వెహికల్ కొనుక్కోగలుగుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి అయ్యే అవకాశాలు ఉన్నాయి. గురువు వల్ల అన్ని అవకాశాలు వస్తాయి అన్నమాట, అదృష్టం. కొత్త ఇల్లు కట్టుకోగలుగుతారు, లేదా ఫ్లాట్ కొనుక్కోగలుగుతారు. కట్టుకున్న వాళ్ళు గృహప్రవేశం చేయగలుగుతారు. తర్వాత పెళ్లిళ్ళు కాకుండా ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు పెళ్లిళ్ళు అవుతాయి. తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లలు లేరు కదా, ఇదో సమస్య. వాళ్ళు పెళ్లి కాకపోతే సమస్య, పెళ్ళైన తర్వాత పిల్లలు లేకపోతే సమస్య, ప్రతి ఒక్కటి సమస్య. మళ్ళీ వాళ్ళకి సంతానం కలిగే యోగం ఉంటుంది. గృహము, వాహనము, వివాహము, ఉద్యోగంలో ప్రమోషన్లు, వ్యాపారంలో గ్రోత్ బాగా జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. తప్పకుండా ఈ సంవత్సరం మీకు బాగా కలిసి వచ్చే అవుతుంది, కానీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. తర్వాత శత్రువుల పైన కూడా విజయం సాధిస్తారు. శత్రువుల పైన కూడా విజయం సాధిస్తారు. తప్పకుండా మీరు అఖండ విజయాలు పొందడానికి ఈ సంవత్సరం మాత్రం మేష రాశి వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే పట్టిందల బంగారం అంటారు చూడండి. సో అలా కనిపించకుండా కానీ మంచి అవకాశాలు ఈ సంవత్సరం అయితే నీకు ఉన్నాయి. సో దాన్ని ఉపయోగించుకొని చక్కగా. మరి ఇంత బాగున్నా
నేను నేను ముందుకెళ్ళట్లేదు అంటే ఏదో ఒక మిస్టేక్ ఉంటుంది. మీ మొబైల్ నెంబరు, వెహికల్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, మ్యారేజ్ డేటు, మీ పేరులో పూర్తిగా పవర్ఫుల్గా మీ యొక్క ఆ పేరు డేట్ ఆఫ్ బర్త్ లింక్ కాకపోవడము, ఏదో ఒక సమస్య వచ్చి ఉంటుంది. దాన్ని సరి చేసుకుంటే ముందుకెళ్తాను. ఇప్పుడు రాశులలో రాశి ఫలితాలు ఉగాది రోజు జరిగినప్పుడు ఓహో ఆహో అన్నట్టుగా ఉంటుంది జాతకం. ఈ సంవత్సరం బాగా మనం గిటన్ అయిపోతాము అని అనుకుంటాము. కానీ జాతకంలో అక్కడ ఆ రాశుల్లో ఉన్నట్టుగా నీ జీవితంలో జరగలేదంటే ఖచ్చితంగా ఏదో ఫాల్ట్ ఉంది. మీ మైండ్ సెట్, మీరు వాడుతున్న మొబైల్ నెంబరు, మీ నేమ్ నెంబరు, మీ వెహికల్ నెంబరు, మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఇది అన్ని లింకే ఉన్నాయి కదా పంచరత్నాలు. సో దాన్ని సరి చేసుకొని జాతకమేమో మంచిది ఉంది, ఫలితాలు ఏమో రావట్లేదు. అంతే కదా మీ బాధ. అందుకోసం ఇవన్నీ సరి చేసుకొని ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా నేను న్యూమరాల్ని బాగా 100% ఫాలో అవుతాను. నేను ఎప్పుడు కూడా ఏ నెల కూడా ఈ జాతకాలు ఎప్పుడు నేను చూడను. ఎందుకంటే ఏదో ఒక ఉంటుంది ఉంటుంది, ఈ సంవత్సరం నీకు ఇది ఉంది, అది ఉంది, నీ ఇన్కమ్ తక్కువ ఉంది, ఇది అని అంటేనే ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా పాజిటివ్గా తీసుకొని, తక్కువ ఉన్నా సరే ఖర్చు ఎక్కువ ఉందంటే బాగా అంటే డబ్బులు ఖర్చు పెడితేనే కదా నీకు కారు వచ్చేది, ఇల్లు వచ్చేది. ఖర్చు పెట్టకుండా ఎట్లా ఫ్రీగా వస్తుందా? సో మీకు ఆదాయము కన్నా వ్యయం ఎక్కువ ఉందంటే ఆ సంవత్సరం నువ్వు బాగా కారు, ఇల్లు, ల్యాండ్ ఏదో కొంటున్నట్టు, బంగారం ఏదో కొంటున్నట్టు. దానికి బాధపడిన అవసరం లేదు. చాలా మంది ఏం ఫీల్ అవుతారంటే ఇదిగో ఆదాయం 8 ఉంది అంటే దీనికన్నా డబల్ కన్నా ఎక్కువనే కదా. అంటే నువ్వు బాగా ఏదో తీసుకుంటున్నావు, బాధపడకు. బాగా ఇల్లు, కారు ఏదో తీసుకుంటున్నావు, బాగా ఖర్చు గోల్డ్ ఏదో తీసుకుంటున్నావు కదా, సంతోషించు, బాధపడేది ఏం లేదు. ఓకేనా? సో ఇవన్నీ తెలుసుకొని గురువు శని బలం బాగుంది కాబట్టి ఈ సంవత్సరం నీకు బాగా కలిసే అవకాశాలు ఉన్నాయి. సో తప్పకుండా మీకు వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, గృహాలు లేని వాళ్ళకి, వెహికల్స్ లేదంటే డ్రీమ్ కార్, డ్రీమ్ ఇల్లు అనే వాళ్ళకి వాళ్ళన్నీ జరుగుతాయి. సంకల్పం చేసుకోండి. చక్కగా మీరు ప్రతిరోజు కూడా సూర్యునికి అర్ఘ్యం ఇస్తూ ఉండండి. నిత్యాగ్ని మనకి రైలు జరుగుతుంది అంటే కామెంట్ చేయండి. గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వాలి. సో ఇలాంటి సమాచారం మీకు మళ్ళీ నెక్స్ట్ రాశిలో కూడా అందిస్తాము. సో ప్రతి రాశికి అంటే 12 రాశులకి ఏ విధంగా ఉన్నాయని ఈ ఉగాది సందర్భంగా మేము ఇది వీడియో చేస్తాం. మరి యాక్చువల్గా అయితే మేము ప్రొఫెషనల్ గా న్యూమరాలజీ దానికోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి నెల ఏదో ఒక ఎపిసోడ్ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇంట్రెస్ట్ లేదనుకోండి, మేము చెప్పడం కూడా వేస్ట్ కదా, టైం వేస్ట్ కదా. చాలా మంది ఫోన్ చేసినందుకే ఈ వీడియో చేస్తున్నాను. నాది పక్కాగా న్యూమరాలజీ ప్రొఫెషనే. పామిస్ట్రీ, మనీ పవర్, మాస్టర్ క్లాసులు, యోగా క్లాసులు. నేను ఆస్ట్రాలజీ గురించి ఎప్పుడు ఎక్కువ వీడియో చేయలేదు. రాబోయే రోజుల్లో అది అవసరము అనుకుంటే అది కూడా చెప్తాను. త్వరలో వాస్తు గురించి కూడా వస్తాయి. సో గ్రాఫాలజీ గురించి వస్తే ఇంకా రకరకాల సబ్జెక్టులు వస్తూనే ఉంటాయి. నేను తెలుసుకోవడం, అవి పాటించడం, దాని ఫలితాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సదా మీ ప్రేమతో బాబా పన్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ గోల్డెన్ టైం స్టార్ట్ అనండి, వినండి, కానీ అనుభవించండి. థ్యాంక్ యూ.